నమస్తే మేడం. ఏంటి డాక్టర్ గారు, మీ ఇంటి నుంచి మీకు ఫోన్ వచ్చిందా? వచ్చింది మేడం. 10 లక్షలు వచ్చాయని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. ఎంతో మురిసిపోతుంది. దాందే ఉంది డాక్టర్. మీకు డబ్బు అవసరం ఉంది, నాకు మీ అవసరం ఉంది. నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి, లక్షలు ఇవ్వటం నాకు లెక్కేం కాదు. ఎంత కావాలంటే అంతిస్తాను. తప్పకుండా మేడం. డబ్బులు ఇస్తానంటే ఏమైనా చేస్తాను కదా. ఏం చేయమంటారు? నేను చెప్పినట్టు చేస్తే మీరు నెలంతా కష్టపడినా మీకొచ్చే జీతం 1,00,000 రూపాయలు. అదే మీరు నాకీ పని చేసి పెడితే ఇప్పటికే 10 ఇచ్చాను, ఇంకో 10 ఆటోమేటిక్గా వస్తాయి. మీ 20 నెలల జీతం 1 గంట నాటకం ఆడితే వచ్చేస్తుంది. చెప్పండి, నేను చెప్పింది చేస్తారా చేయరా? ఎంత మాట మేడం. ఏ వ్యాపారంలోనూ రాలేంత లాభం మీరు ఇస్తాను అంటే కాదనేంత మూర్ఖుణ్ణి కాదు మేడం. ఇంతకీ మీరు చెప్పిన పేషెంట్ ఎప్పుడొస్తాడు? వెయిట్ చేయండి. తను ఆల్రెడీ అక్కడ యాక్టింగ్ స్టార్ట్ చేసే ఉంటాడు. ఓకే మేడం. మావయ్య, ఇక నీలోని గొప్ప నటుడు గుమ్మడిని బయటికి తీ. అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా సార్ 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 ఒకసారి రండి సార్. సార్ సార్ ఏమైంది? గుండెలో నొప్పండి. ఉండు, డాక్టర్ గారిని పిలుచుకొస్తా. అన్నా నీకేం కాదన్నా, ఓర్చుకోన్నా. సార్ వస్తున్నారన్నా, నీకేం కాదన్నా. సార్ సార్ విష్ణుమూర్తి పని చేస్తూ చేస్తూ గుండె నొప్పి వచ్చి పడిపోయాడు సార్. ఒళ్ళంతా బాగా చెమటలు పడుతున్నాయి. నాకెందుకో భయంగా ఉంది సార్. ఓ మై గాడ్, పద. గుండెలో నొప్పండి. వెళ్ళి డాక్టర్ని తీసుకురా. సార్ డాక్టర్ గారు ఇంకా రాలేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో పని ఉంది, చూసుకుని వస్తా అన్నారు. ఓ మై గాడ్. సరే, వెహికల్ రెడీ చేయండి. అలాగే సార్. మీరిద్దరు అతన్ని తొందరగా తీసుకురండి. అలాగే సార్. రండి, తొందరగా తీసుకురండి. ఏం కాదన్నా నీకు? భాను, నేను వెళ్ళాక మన రూమ్ లో కబోర్డ్ ఓపెన్ చేసి చూడు. దేనికండి? చెప్తాను కదా, ఓపెన్ చేసి చూడు, నీకు సర్ప్రైజ్ ఉంది. అదేంటో చెప్పండి. సర్ప్రైజ్ అంటేనే చెప్పకుండా చేసేది భాను. నువ్వే వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. బాయ్. ఏంటి వైశాలి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు రాము, మనోహర్ మావయ్య పెదనాన్న రమ్మని చాలా సీరియస్ గా ఫోన్ చేశారు కదా. ఏం జరిగిందో ఏంటోనని చాలా భయం వేస్తోంది. ఏముంది, పొలం అమ్మాలని అంకుల్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసుంటుంది. ఈ మాత్రం దానికి పొలం అమ్మడం దేనికి అని మాట్లాడడానికి పిలుచుంటారు. అంతేనా, లేకపోతే ఏమైనా గొడవ పెట్టుకోవడానికా? గొడవ పెట్టుకోవడానికి ఏముంటుంది, ఇది వరకులా వాళ్ళెవరికి బాను మీద కోపం లేదు. ఇంకా ఇల్లన్నాక చిన్న చిన్న సమస్యలుంటాయి, అవన్నీ బాను చక్కదిద్దుకుంటుంది అన్న నమ్మకం మనకుంది. ఊర్మిళ ఆంటీకి కూడా అంకుల్ మీద కోపం పోయింది. ఖచ్చితంగా నీ విషయం మాట్లాడడానికి పిలుచుంటారు. ఈ విషయం బాను కూడా తెలుస్తుంది కాబట్టి ఇక నీ సమస్యకి పరిష్కారం దొరికినట్టేలే.
నా హృదయం అంతా నిండి ఉన్న నీకు నా హృదయాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. తనువులు కలవకపోయినా మనసులు కలిసిన మనం ఎప్పుడో ఒకటయ్యాం. నిన్ను నన్ను విడదీసే శక్తి ఎవ్వరికీ ఎప్పటికీ లేదు. ఎందుకంటే అందరికీ మనం ఇద్దరిలా కనిపిస్తున్నా మనిద్దరం ఒకటే అని మనకు తెలుసు కదా. అద్దంలో నన్ను చూసుకుంటే నువ్వు కనిపిస్తావు, నీ మనసులో నిన్ను చూసుకుంటే నేను కనపడతాను. మాటలకందని భావంతో, ఊహలకందని ప్రేమతో ఎప్పటికీ నీకోసం తప్పించే నీ నేనైనా కార్తీక్. హలో, ఎలా ఉంది డార్లింగ్ నా గిఫ్ట్? మీ మనసు అంత గొప్పగా, మీ అంత అందంగా ఉంది. అయితే నా మనసును నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ నాకు ఊపిరాటం లేదు. నా కౌగిట్లో బంధించాను, అందుకే మీరు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అబ్బో, నా మనసు చాలా సున్నితమైంది, జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా. సాయంత్రం త్వరగా రండి. మీ మనసుకు నచ్చేలాగా మీ మనసులో ఉండే నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఏంటి బాను, నిజమా? నాలోనే ఉన్నా మీ హృదయం మీద ఒట్టు. థ్యాంక్ యూ బాను. అయితే ఈరోజు సెలబ్రేషన్ డే అన్నమాట. లవ్ యూ బాను. లవ్ యూ. హలో భాను, నీకు విషయం చెప్పాలి. వైశాలి,